మన బండ్లు అయితే ఇప్పుడు అన్లోడింగ్ పోయినాయి. ఇక్కడ వేరే బండ్లు లోడ్ అవుతున్నాయి. గైస్ ఇక్కడైతే మనం వ్యూ చూసుకోవచ్చు. ఈ కొండ దగ్గర ఆపినా అనమాట. మనం ఇప్పుడు ఇట్లానే వచ్చినాం. మొత్తం ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు అనమాట. ఈ కొండలలో కూడా చూసుకోవచ్చు మొత్తం వ్యూ. మన కార్ అయితే అక్కడ పెట్టేసినాం. ఈ పెద్ద గుట్ట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ ఏంటంటే ఇక్కడ రూమ్ స్టే తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచే వీడియో బంద్ చేసేసిన నేను. అండ్ ఇవాళ ఇప్పుడే లేచినాం అనమాట. ఇక్కడ పూల్ చూసుకోవచ్చు, మీకు రాత్రి కనిపించలేదు కదా. ఇప్పుడైతే మనకు ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. అండ్ నైట్ మొత్తం వర్షం పడ్డది కదా, సో మన బండ్లో నడవలేవంట. అట్లా అని చెప్పి ఇక్కడనే స్టే తీసుకున్నాం మనము. ఈరోజు వెళ్తాం, అన్ని మంచి మంచి లొకేషన్స్ వస్తాయి ఈరోజు. నిన్న మొత్తం జర్నీ ఉండే కాబట్టి కొంచెం బోరింగ్ ఉండొచ్చు లాస్ట్ వ్లాగ్లో. ఈ వ్లాగ్లో కొంచెం మంచి ఉంటుంది. మనమైతే స్టే తీసుకుంది ఇదే అనమాట. మొత్తం ఈ హోటల్స్ మొత్తం. మన కార్ అయితే అటు బయట సైడ్ ఉంది, చూపిస్తాను. మన కార్కి ఆపోజిట్ సైడ్ ఉన్నాం మనం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు కదా, మన కార్ అయితే ఇది ఉంది. ఇదే అనమాట మనమున్న హోటల్. పైన నుంచి మీకు స్విమ్మింగ్ పూల్ చూపించిన కదా, స్విమ్మింగ్ పూల్ అయితే మనకి ఇదేనే అనమాట. ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట మనది. యాక్చువల్ ఏంటంటే టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఇది మన రూమ్, ఇదనమాట మన రూమ్. యాక్చువల్ ఏంటంటే మనం టిఫిన్ చేయడానికి వచ్చినాం. ఇక్కడనే ఉంది టిఫిన్ సెంటర్. ఇప్పుడు మనది బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. చాయ్ కోసం అని చెప్పేసి అంతా తిరుగుతున్నాం. ఇట్లా అని మన హోటల్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా అని పోయి ఆడ ముందర యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చినాం. తిరుగుతూనే ఉన్నాం. అసలు ఏడ చాయ్ కనిపిస్తలేదు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం, అయిపోయింది. మనమైతే ఇప్పుడు మళ్ళీ కార్లోకి వచ్చేసినాం. ఎందుకంటే ఎవరి ఫోన్లలో ఛార్జింగ్ లేదు. అండ్ మేము ఛార్జర్ మర్చిపోయినాం అనమాట. సో కార్లో పెట్టుకుందాం అని చెప్పి కార్లోకి వచ్చినాం. ఇక్కడ మనకు పార్కింగ్ కోసం నీడ కూడా లేదు అసలు. మనమైతే దగ్గరలో మొత్తం తిరిగినాం కదా, మనకి ఈడ ఛాయ్ దొరకలేదు. సో అట్లా అట్లా అవుట్స్కట్స్ ఎక్కేసి ఒక రౌండ్ లాగా వేసేసి ఛాయ్ తాగేసి వద్దామని స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడే. ఇక్కడ మనకు కొత్త కదా, సో ప్లేసెస్ ఏం తెలియదు అది ఏడేమున్నాయా అని. మనమైతే ఇప్పుడు రూమ్ కూడా చెక్అవుట్ చేసేస్తున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు మావాడు పోతున్న కీసీ అనికి ఇచ్చేసి మనం ఇంకా మన లారీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మన బండ్లు అయితే ఇప్పుడు అన్లోడింగ్ పోయినాయి. ఇక్కడ వేరే బండ్లు లోడ్ అవుతున్నాయి. చూసుకోవచ్చు, ఇక్కడ క్లైమేట్ కూడా మస్తుంది మొత్తం. చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు ఇక్కడ బండి ఆపేసినాం. ఇక్కడ మొత్తం క్లైమేట్ కూడా చూసుకోవచ్చు, మస్తుంది. ఇక్కడ సీనరీ కూడా. మన బండ్లు అయితే ఇంకా ఆడ లోడ్ అయిపోతున్నాయి. ఇక్కడ మనం సీనరీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని గొర్రెలు ఉన్నాయి.
గొర్రె గారు కొని ఏమో బర్లని అనిల్ టైం అయితే ఇప్పుడు 1:40 అవుతుంది, లంచ్ టైం అవుతుంది కాబట్టి డ్రైవర్ వాళ్ళకి పార్సల్ తీసుకొని వెళ్తున్నాం టిఫిన్. వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతాం. మధ్యలో ఎక్కడన్నా తింటాం, లేదా డైరెక్ట్ ఇంటికి వెళ్ళాక తింటాం, చూడాలి. ఇప్పుడైతే మన బండి కూడా వచ్చేసింది, చూసుకోవచ్చు. డ్రైవర్కి ఇప్పుడే ఫుడ్ ఇచ్చినాం అనమాట. ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతుండు. అండ్ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. చిన్న పని ఉంది, పని చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు ఇది సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. ఇంటికి కూడా రిటర్న్ అయిపోతున్నాం. టైం ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం డీజిల్ వేపించుకొని. రైట్. ఇప్పుడైతే మనం డీజిల్ కూడా ఓపించేసుకున్నాం, తినేసినాం కూడా, లంచ్ కూడా వేసేసినాం. 5కి చేసినాం లంచ్ చేసేసి డీజిల్ ఓపించుకొని స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా నాన్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోతాం. మనకి ఈ నుంచి ఒక 2:10 2:20 వస్తుంది ఇంటికి. ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక్కడ మొత్తం చిన్న రోడ్స్ కాబట్టి కొంచెం మెల్లనే పోవాల్సి వస్తుంది హైవే ఎక్క వరకు. ఇంకా హైవే ఎక్కినాక మనం వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫుల్ టైర్డ్. నిన్న నుంచి కంటిన్యూస్గా డ్రైవింగ్ చేసి అండ్ ఇప్పుడు టైం 5 అవుతుంది. మేబీ 8 అవుతుండొచ్చు ఇంటికి వెళ్ళే వరకు. వెళ్ళగానే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కదా, ఫ్యామిలీతో షిరిడి ట్రిప్ వెళ్తున్నా అని. నైట్ 1 o'clock వెళ్ళాలి. మనం నిన్న వెళ్ళేప్పుడు ఫారెస్ట్లో చూసినాం కదా రూట్, అది కూడా ఇదే అనమాట. మళ్ళీ అదే రూట్లో రివర్స్ వెళ్తున్నాం. చూసుకోవచ్చు మొత్తం కొండ. ఈ కొండ నుంచి ఇంకో వేరే విలేజ్. ఇక్కడ వ్యూ కూడా చూసుకోవచ్చు మనం మొత్తం కొండ పైన. గైస్ ఇక్కడైతే మనం వ్యూ చూసుకోవచ్చు. ఈ కొండ దగ్గర ఆపినా అనమాట. మనం ఇప్పుడు ఇట్లానే వచ్చినాం. మొత్తం ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు అనమాట ఈ కొండలలో కూడా. చూసుకోవచ్చు మొత్తం వ్యూ. మన కార్ అయితే అక్కడ పెట్టేసినాం. ఈ పెద్ద గుట్ట, గుట్టలలో కూడా చిన్న విలేజ్ అంట ఇది. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కొండలే. ఈ కొండ ఎట్లయితుందో ఈ పక్కన కూడా మొత్తం అట్లనే ఉండే అంట అప్పట్లో. ఇప్పుడు దాన్ని మొత్తం తీసేసి ఫార్మింగ్ చేస్తారంట. కూడా మీరు లొకేషన్ చూసుకోవచ్చు. క్రేజీ ఉంది ఒక్కొక్క దగ్గర. రోడ్ ఒక్కటే బాగాలేదు కానీ ఇక్కడ మొత్తం మంచిగా ఉంది. కూడా వ్యూ చూసుకోవచ్చు. మొత్తం బ్లాక్ సాయిల్ అనమాట. ఇక్కడ క్రేజీ ఉంది బ్లాక్ సాయిల్ తోటి మొత్తం. ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనమాట. మొత్తం బ్లాక్ సాయిల్ వేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ పెద్ద కొండ ఉంది ముందులా. ఇప్పుడు మనం ఆ కొండ క్రాస్ అయ్యి ఆపోజిట్ లేన్లోకి వెళ్ళాలి. చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రెయిన్బో ఉంది.
ఇప్పటి వరకు మనకైతే ఫుల్ వర్షం పడిపోయింది అనమాట. మనం ఆల్మోస్ట్ కామారెడ్డి దగ్గర దాకా వచ్చేసినాం. చూసుకోవచ్చు అసలు క్లౌడ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. మనమైతే 50 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మనం డీజిల్ ఓపించుకున్నాడు 210 ఉండే మీటర్ రీడింగ్. సో ఇప్పుడు 263 అయింది కాబట్టి ఒక 53 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంతసేపు మొత్తం ఆ ఘాట్ సెక్షన్ అట్లుండే కాబట్టి లేట్ అయిపోయింది. మనం 5కి స్టార్ట్ అయిపోయినాం కదా, ఇప్పుడు చూసుకోవచ్చు టైం 6:37 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. అట్లా అని చెప్పి ఇప్పుడు స్పీడ్గా కొట్టేస్తున్నా బండి. మనమైతే ఇక్కడ ఛాయ్ తాగడానికి ఆగినుండే. ఇక్కడ ఇప్పుడే తూప్రాన్ దగ్గరలో మట్కా ఛాయ్ అని ఉంటే తాగినాం, మంచిగా ఉండే. ఇప్పటికీ మనం ఒక 110 కిలోమీటర్స్ వచ్చేసినాం. 8 అవుతుంది టైం. ఇప్పుడు ఒక 40-50 మినిట్స్లో ఇంటికి కూడా వెళ్ళిపోతాం. ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోతాం ఇప్పుడు. అండ్ ఇక్కడితో నేను ఇప్పుడు వ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.